Hi, I am Dr. Kondapalli Swami, DM Neurology, Consultant Neurologist in Ashwini Hospital, Ellareddipeta. ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పేషెంట్స్ బాధపడుతున్న తలనొప్పి దాంట్లో మైగ్రేన్ హెడేక్ గురించి తెలుసుకుందాం. మైగ్రేన్ హెడేక్ తలనొప్పికి కారణాలలో ప్రపంచంలో ఇది రెండవ స్థానంలో ఉందండి. మొదటిది టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్, ఇది రెండవ స్థానంలో ఉంది మైగ్రేన్ హెడేక్. ప్రతి సంవత్సరం 20% మంది, ప్రపంచంలో 20% జనాభా కొత్తగా మైగ్రేన్ బారిన పడుతున్నారు. సో ఈరోజు మనం మైగ్రేన్ హెడేక్ లక్షణాలు ఏంటి, వాటికి కారణాలు ఏంటి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, రాకుండా ఎలాంటి పద్ధతులు పాటించాలి, దానికి ఎలాంటి వైద్యం చేయించుకోవాలో తెలుసుకుందాం. మైగ్రేన్ హెడేక్ దాని లక్షణాలు ఎలా ఉంటాయి? మొదటగా హెడేక్ అండి, తలనొప్పి. అది ఒకవైపు వస్తుంది, అంటే యూనిలేటరల్ హెడేక్. 75% మందికి ఒకవైపు మాత్రమే వస్తుంటుంది. ఇంకొక 5% మందికి రెండు వైపులా వస్తుంది. కొందరికి కొన్నిసార్లు ఒకవైపు లెఫ్ట్ సైడ్, కొందరికి రైట్ సైడ్, కొందరికి ఆల్టర్నేటింగ్ లా వస్తుంది అనమాట. సో ముఖ్యంగా 75% మందికి యూనిలేటరల్ ఒకవైపు మాత్రమే తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి ఎలా ఉంటుంది అంటే పొడిచినట్టుగా కానీ, థ్రాబింగ్ టైప్ కానీ, స్టాబింగ్ టైప్ కానీ అంటారు. డబ్బలో రాయేసి కొట్టినట్టు, టక్ టక్ అన్నట్టుగా ఈ విధంగా ఒకవైపు మాత్రం తీవ్రంగా వస్తుంది. ఇది ఎక్కువైనప్పుడు చాలా మందికి మెడలు బాగా గుంజుతున్నాయి, నరాలు గుంజుతున్నాయి అని చెప్తారు, మెడ నొప్పి బాగా వస్తుంది అని చెప్తారు. ఈ తలనొప్పి వచ్చినప్పుడు చాలా మందికి జుట్టును ముట్టుకోవాలన్నా, తలని ముట్టుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ తీవ్రత ఎక్కువైనప్పుడు. అలాగే ఈ తీవ్రత ఒకవేళ మైగ్రేన్ హెడేక్ తీవ్రత ఎక్కువ అయితే పేషెంట్స్ కి వికారంగా ఉండడం, అంటే నాజియా, వాంతులు వచ్చినట్టు అవి వాంతులు అవ్వడం, వామిటింగ్స్ అవ్వడము ఇలా జరుగుతుంది. దాంతోపాటు ఇంకా తీవ్రత పెరుగుతూ ఉంటే లైట్ చూడలేకపోవడం, ఫోటోఫోబియా అంటారు. అండ్ ఎవరైనా మాట్లాడుతున్నా లేకపోతే సౌండ్స్ విన్నా కానీ ఇరిటేషన్ ఎక్కువైపోయి తలనొప్పి ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో నాజియా, వామిటింగ్, ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అనేది ఇవన్నీ తలనొప్పితో పాటు వస్తాయి. ఈ లక్షణాలన్నీ తలనొప్పితో పాటు వచ్చాయంటే 90% ఇది మైగ్రేన్ హెడేక్ గా నిర్ధారించవచ్చు. ఈ తలనొప్పి మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు చాలా మంది పని చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుందండి. దానివల్ల డైలీ యాక్టివిటీ ఇంపేర్ అయిపోతుంది, చేసుకోలేకపోతారు. మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు కొందరికి గంటల నుంచి 3-4 గంటల వరకు ఉంటుంది, కొందరు రోజుల వరకు ఉంటుంది, కొందరికి 2-3 రోజులు ఉంటుంది, అండ్ కొందరికి వారానికి 1-2 సార్లు వస్తాయి, కొందరికి ఇంకా నెలకు ఒకసారి వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ, డ్యూరేషన్ ని బట్టి ట్రీట్మెంట్ చేంజ్ అవుతుంది. ఎంత ట్రీట్మెంట్, ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా వద్దా అనేది తెలుస్తుంది.